ಎಲ್ಲವನ್ನ ದಾಟಿ ಹೋಗುವಾಗ ఇవన్నీ దాటిపోయేటప్పుడు ನಮಗೆ ಬಹಳ ಅತ್ಯಮೂಲ್ಯವಾದಂತ ಉತ್ತಮೋತ್ತಮವಾದಂತ ಒಂದು పదవి సిగ్గుతుంది ఎంಬುದನ್ನು ನಾವು ಇವತ್ತು ఎదురు ನೋಡೋರಾಗಿ. సో ఇవన్నీ దాటిపోయిన తర్వాత మనకి అతి శ్రేష్టమైన ఒక స్థానం మనకు దొరికేదిగా ఉంటుంది. అది మనం ఎదురు చూడవచ్చు. దీన్ని దావీదును చిಕ್ಕ ప్రాయದಲ್ಲೇ ఆరిಸಿಕೊಂಡ್ರು కర్తను. సో ఆ యొక్క దేవుడు దావీదును చిన్న వయసులోనే ఏర్పాటు చేసుకున్నవాడుగా అభిషేకించబడ్డను. సో అభిషేకింపబడిన వాడుగా ఉన్నాడు. రాజధాని ಬೇಕಾಗಿರುವಂತ ಸಮಯ ಬಹಳ ವರ್ಷ ಕಾದು. ఆ యొక్క రాజు అవడానికి చాలా సంవత్సరంలో అతను వేచి ఉన్నవాడుగా ఉంటున్నాడు. అంత సందర్భದಲ್ಲಿ ఈ కీర్తనను బరుతా ఇದ್ದಾನೆ. అటువంటి స్థితిలో కీర్తనలు రాస్తూ ఉంటున్నాడు. ನಾವು ಒಂದು ಸಮುವೇಲನ ಗ್ರಂಥಕ್ಕೆ ನಾವು ನಮ್ಮ ಸತ್ಯವೇದನ್ನು ತಿರುಗಿಸೋದಾದ್ರೆ మొదటి సమూయేలు మొదటి గ్రంథానికి 26ನೇ ಅಧ್ಯಾಯ, సమూయేలు మొదటి గ్రంథం 26వ అధ్యాయము ಒಂದರಿಂದ ನಾವು ಕೆಲವು ವಚನಗಳನ್ನು ನೋಡ್ಕೊಳ್ಳುವಾಗ మొదటి నుంచి కొన్ని వచనాలను చూసుకున్నట్లయితే ಯಾರಾದ್ರೂ ಸಹಾಯ ಮಾಡಿ దయచేసి ఎవరైనా సహాయం చేయండి. మొదటి సమూయేలు 26వ అధ్యాయం 1ರಿಂದ 10 ನಾವು ನೋಡ್ಕೊಳ್ಳುವಾಗ మొదటి నుంచి 10 వచనాలు. పట్టుకురావాలని సౌలు అరణ్యములో జరిగి వెలుగువారిని పంపి నిశ్చయముగా సౌలు వచ్చి తీసుకున్నాడు. తరువాత దావీదు లేచి సౌలు జరుగుతున్న సౌలు దగ్గరకు వచ్చి నేను కుమారుడైన అబ్నేరు కలిగి ఉండగా వర్ణస్థలము కొనుగోలేదు. ఈ వెలుగు సిరియా కుమారులను అభిషేకం అనగా మీతో కూడా నేనే ఉంటున్నాను అభిషేకం నేను దావీదును అభిషేకంలో రాత్రి గల ఆ జనుల దగ్గరకు పోగా పౌరులను ఉత్తరంలో పండుపడి ఎదుర్కొంటున్నాను. కానీ ఈటే అది తలగల దగ్గర నేలను ఆశించు జనులను పండుకొని అప్పుడు వచ్చి దావీదు ఈ జనులు నా నీ శత్రువు నేను అప్పించాను కాబట్టి నీ ఇష్టమైతే ఆ ఈటతో ఒక పూట పొడిచి నేనంతా నేను భూమికి నాటివేపు ఒక దెబ్బతోనే పరిష్కారం చేతులు దావీదు ఎవరైతే చెప్పకూడదు. యెహోవా చేత అభిషేకం నొందిన వాడిని ಥ್ಯಾಂಕ್ ಯು ಬ್ರದರ್. ಓದಿದ ಭಾಗದಲ್ಲಿ ನಾವು ನೋಡ್ತೇವೆ, చదువుకునే యొక్క భాగంలో మనం చూస్తుంటున్నాం. ಸ್ವಲ್ಪ ಅರ್ಥ ಆಗಿದೆ ಅಂತ ನಾನು ನೆನೆಸ್ತೇನೆ. కొంచెం అర్థమైందిగా నేను అనుకుంటున్నాను. ಅರಸನಾಗಿರ್ಬೇಕಂತ ಈ ವ್ಯಕ್ತಿ రాజుగా ఉండవలసిన ఈ యొక్క వ్యక్తి ಎಲ್ಲಿ ಹೋಗ್ತಾ ಇದ್ದಾನೆ? ఎక్కడికి వెళ్తూ ఉన్నాడు? ಯಾರು ನಡೆಸ್ಕೊಂಡು ಹೋಗ್ತಾ ಇದ್ದಾರೆ? ఎవరిని తరుముతూ పోతున్నాడు? ಎಂತ ಪರಿಸ್ಥಿತಿಯಲ್ಲಿ ಮುಂದೆ ಸಾಗ್ತಾ ಇದ್ದಾನೆ? ఎటువంటి స్థితిలో అతను ముందుకు పోతూ ఉంటున్నాడు? ನಾವು ನೋಡುವಾಗ 2ನೇ ವಚನ ನೋಡಿ, 2వ వచనంలో మనం చూసినట్లయితే సౌలు లేచి ఇశ్రాయేలులో ఏర్పరచబడిన 3000 మందిని తీసుకుని జీఫు అరణ్యంలో దావీదును వెతుకుటకు జీఫు అరణ్యమునకు పోయెను. ಯಾರನ್ನು ನೋಡ್ಕೊಳಕ್ಕೆ ಇಷ್ಟು ಜನ ಕರ್ಕೊಂಡು ಹೋಗ್ತಾ ಇದ್ದಾರೆ? ఎవరిని వెతకడానికి ఇంతమంది మనుషులు తీసుకొని పోతూ ఉన్నాడు? శత్రువులన్నా, ఫిలిష్తీయులన్నా, ఎవరిని? ಯಾಕೆ? ಏನ್ ಮಾಡಿದಾನೆ ಅತನು? ఏం చేసినాడు అతను? ಉಪಕಾರ ಮಾಡಿದಕ್ಕ, ఉపకారం చేసిన దానికి, గొల్యాతునిಂದ ఆ రాజ్యాన్ని ఉಳಿಸ್ಕೊಟ್ಟಿದ್ದಕ್ಕ, గొల్యాతు నుంచి ఆ యొక్క రాజ్యాన్ని కాపాడినాడే అందును బట్ట ఈ దావీదునిಂದ ನಾವು ಶ್ರೇಷ್ಠವಾದ ಪಾಠ ಏನ್ ಕಲಿತೇವೆ ಅಂದ್ರೆ, దావీదు ద్వారా మనం శ్రేష్టమైన పాఠాన్ని మనం ఏం నేర్చుకుంటామంటే, ఆందోళనలో ఉన్నాడు, సమస్యలో ఉన్నాడు, పోరాటంలో ఉన్నాడు. ಅಂತ సందర్భದಲ್ಲಿ శత్రు కైకి సిక్కిದ್ರೆ ఏం ಮಾಡ್ತಾರೆ? అటువంటి స్థితిలో శత్రు యొక్క చేతికి దొరికినట్లయితే యొక్క దావీదు ఏమైతాడు? ఏం ಮಾಡಬೇಕಾಗಿತ್ತು? ఏం చేస్తాడు? ಹುಡುಕ್ತಾ ಇದ್ದಾರೆ, ఎదుగుతూ ఉన్నారు, ಹಿಂದೆನೆ ಹೋಗ್ತಾ ಇದ್ದಾರೆ, వెంటనే అతన్ని తరుముతూ ఉన్నారు. ಕುಟುಂಬ ಬಿಟ್ಟಿದ್ದಾನೆ, కుటుంబాన్ని విడిచిపెట్టాడు, ಎಲ್ಲವನ್ನು ಬಿಟ್ಟು ಹೊರಗೆ అతను అలిదాడుతా ఇದ್ದಾನೆ. అన్నిటినీ విడిచిపెట్టి అతను అల్లాడుతూ ఉంటున్నాడు. ಸಮುವೇಲನ ಆ ಒಂದು ಪ್ರವಾದಿ ಮುಖಾಂತರ ಅಭಿಷೇಕಿಸಲ್ಪಟ್ಟ ಈ ವ್ಯಕ್ತಿ, ఆ యొక్క సమూయేలు ప్రవాది ద్వారా అభిషేకింపబడిన ఈ యొక్క వ్యక్తి ಇವತ್ತು ಅರಣ್ಯದಲ್ಲಿ ಪ್ರವಾಸಿ ಆಗಿದ್ದಾನೆ. ఈ సమయంలో అరణ్యంలో ఒక ప్రవాసికుడిగా, ప్రయాణికుడిగా పారిపోతూ ఉంటున్నాడు. ಹೋರಾಟ, ఎందుకంటే ఒక పోరాటం.
ಗೊಂದಲ, ఒక ఆందోళన, ಕಣ್ಣೀರು, కన్నీరు, ದುಃಖ దుఃఖం ఉంది. ಎಲ್ಲವನ್ನು ಬಿಟ್ಟು అన్నిటినీ కలిపి ಇಷ್ಟು ಮಂದಿ ಅವ್ರ ಜೊತೆಲಿದ್ದಾರೆ. ఎంతమంది అతనితో పాటు ఉన్నారు? ಯಾರ ಜೊತೆಲಿ? ಸೌಲ್ ಜೊತೆಲಿ ಅಲ್ಲ, ಆದ್ರೆ ಇವ್ರ ಜೊತೆಲಿ ಎಷ್ಟು ಜನ ಇದ್ದಾರೆ? దావీదు తోటి ఎంతమంది ఉన్నారు? ಅಷ್ಟೇ, 600 మంది. ಇಂಥ ಸಂದರ್ಭದಲ್ಲಿ ಆತನು ಎಷ್ಟು ಕುಂದೋಗಿರ್ಬೋದು. ఇటువంటి సమయంలో ఆ యొక్క దావీదు ఎంతగా కుంగిపోయి ఉండొచ్చు. 6ನೇ వచనದಲ್ಲಿ ನಾವು ನೋಡುವಾಗ 6వ వచనంలో చూసినట్లయితే, అప్పుడు దావీదు పాలెంలోనికి సౌలు దగ్గరకు నాతో కూడా ఎవరు వస్తారని హిత్తీయుడైన అహీమెలకును చెరుయా కుమారుడును యోవాబునకు సహోదరునకు అభిషేయిని అడగగా, నీతో కూడా నేనే వస్తానని అభిషేయి అనెను. ಅಭಿಷೇಕ್ ಇಲ್ಲಿ ಏನ್ ಹೇಳ್ತಾ ಇದ್ದಾನೆ? అభిషేక్ ఇక్కడ ఏం చెప్తూ ఉంటున్నాడు? ಸಪೋರ್ಟ್ ನಾನ್ ನಿನ್ ಜೊತೆಲಿ ಬರ್ತೇನೆ, నీకు సహాయకునిగా నేను నీతో వస్తానంటున్నాడు. ಏನ್ ಸಲಹೆ ಕೊಡ್ತಾ ಇದ್ದಾನೆ? ఎటువంటి సలహా ఇస్తున్నాడు? ನಮ್ಮ ಮುಂದಿನ ವಚನ ನೋಡುವಾಗ ముందున్న వచనం చూసినట్లయితే 12ನೇ ವಚನ ನೋಡ್ರಿ, 12ನೇ ವಚನ 12వ వచనం చూసినట్లయితే, సౌలు కలగడ దగ్గర ఉన్న ఇక్కడు నిలబడి పరిస్థితి పెరిగిపోయింది. వారికి వాళ్ళ ఇల్లు వచ్చిన వారికి దగ్గర లేదు. ನಾವು ಅದಕ್ಕಿಂತ ಮೇಲೆ 8ನೇ ವಚನ ನೋಡುವಾಗ దానిపైన 8వ వచనం చూసినట్లయితే చూసుకున్నట్టు, ನಾವು ಹಿಂದೆ ಸ್ವಲ್ಪ ದಾವೀದನನ್ನ ಕುರಿತು ನಾವು ನೋಡುವಾಗ ఈ యొక్క దావీదుని గురించి మనం కొద్దిగా గమనించినట్లయితే, ಅವನು ಒಳ್ಳೆಯ ವ್ಯಕ್ತಿ ಆಗಿದ್ದಾನೆ ಎಂಬುದನ್ನು ನೋಡ್ತೇವೆ. దావీదు మంచి వ్యక్తిగా కనబడుతూ ఉన్నాడు. ಕಷ್ಟಪಡುವಂತ ವ್ಯಕ್ತಿ ಆಗಿದ್ದಾನೆ. ಅರಣ್ಯದಲ್ಲಿ ಕುರಿಗಳನ್ನ ಮೇಯಿಸ್ತಾ ಇದ್ದಾರೆ ಎಂಬುದನ್ನು ನೋಡ್ತೇವೆ. అరణ్యంలో గొర్రెలను మేపుకునేవాడిగా, ತಂದೆಯ ಮಾತಿಗೆ ವಿಧೇಯನಾಗಿ ಆ ಅಣ್ಣಂದ್ರಿಗೆ ಬೇಕಾಗಿರುವಂತ ಎಲ್ಲ ವಸ್ತುಗಳನ್ನು ತೆಗೆದುಕೊಂಡು ಹೋದನು ಎಂಬುದನ್ನು ನೋಡ್ತೇವೆ. తండ్రి మాటకు విధేయుడై అన్న తన సోదరులకు కావాల్సిన అన్ని వస్తువులను కొనిపోయేవాడుగా ఉంటున్నాడు. ಗೋಲಿಯತನನ್ನು ಎದುರಿಸಿದನೆಂಬುದನ್ನು ನೋಡ್ತೇವೆ. గొల్యాతును ఎదిరించిన వాడుగా ఉంటున్నాడు. ಆದ್ರೆ ಇಲ್ಲಿ ಯಾಕೆ ಸೌಲನ್ನು ಎದುರಿಸ್ತಾ ಇಲ್ಲ? అయితే ఇక్కడ ఎందుకు ఈ యొక్క సౌలును ఎదిరించడం లేదు? ತನ್ನ ಜೊತೆಯಲ್ಲಿರುವಂತ ಅಭಿಷೇಕ್ ಏನ್ ಹೇಳ್ತಾ ಇದ್ದಾನೆ? తనతో ఉన్న ఆ యొక్క అభిషేక్ ఏం చెప్తూ ఉన్నాడు? ಸಮಯ ಸಿಕ್ಕಿದೆ, సమయం దొరికింది, ಒಳ್ಳೆ ಸಮಯ, ఇది చాలా మంచి సమయము, ಕಟ್ ಮಾಡು, అతన్ని ಹತ ಮಾಡು, అతన్ని నాశనం చేసి. ಅದ್ರ ದಾವೀದ ಹೇಳ್ತಾ ಇದ್ದಾನೆ. అయితే దావీదు చెప్తూ ఉంటున్నాడు, ಏನ್ ಹೇಳ್ತಾ ಇದ್ದಾನೆ? ఏం చెప్తూ ఉంటున్నాడు? ನಮ್ಗೆ ಈ ಅವಕಾಶ ನಮ್ಮ ಶತ್ರುಗಳು ನಮ್ಮ ಪಕ್ಕದಲ್ಲೇ ಸಿಕ್ಕಿದಾಗ ನಾವೇನ್ ಮಾಡ್ತೀವಿ? మన యొక్క శత్రువు మన చేతికి దొరికినట్లయితే మనం ఏం ರೆಡ್ ಹ್ಯಾಂಡ್ చేసేవాళ్ళం? ಸಿಕ್ಕೋದಾಗ ನಾವೇನ್ ಮಾಡ್ತೀವಿ? ರೆಡ್ ಹ್ಯಾಂಡ್ ಕೈಗೆ ಸಿಕ್ಕೋದಾಗ మన చేతిలో మన శత్రువు మనకు దొరికినట్లయితే మనం ఏం చేస్తాం? ಹೇಳ್ರಿ, ಶಿಕ್ಷೆ ಕೊಡಿಸ್ತೀರಾ? శిక్షిస్తామా? ಶಿಕ್ಷೆಗೆ ಒಳಗಾಗುವಂತೆ ಮಾಡ್ತೀವಾ? ఆ యొక్క శిక్షకు లోబడేలాగా మనం చేస్తామా? ಬಹಳ ನೋವು ಪಟ್ಟಿದ್ದಾರೆ ದಾವೀದನು ಸೌಲನ ನಿಮಿತ್ತ. పౌలు యొక్క విషయంలో యొక్క దావీదు చాలా దుఃఖాన్ని నొప్పి ఆ యొక్క బాధ అనుభవించాడు. ಸುಮಾರು ಬಾರಿ ಈಟಿಯಿಂದ ತಿವಿದರು ಎಂಬುದನ್ನು ನಾವು ನೋಡ್ತೇವೆ. అనేక సార్లు ఈటితో గుచ్చపడిన వాడిగా మనం చూడవచ్చు. ಸುಮಾರು ಬಾರಿ ಆತನನ್ನು ಪರೀಕ್ಷೆ ಮಾಡಿ ಆ ಒಂದು ಮಗಳನ್ನು ಮದುವೆ ಮಾಡ್ತೀನಿ ಅಂತ ಇನ್ನೊಂದು ಮಗಳನ್ನು ಕೊಡ್ತೀನಿ ಅಂತ ಎಲ್ಲ ಪರೀಕ್ಷೆಯಲ್ಲಿ ಆತನು ತೊಂದರೆ ಕೊಟ್ಟಿದ್ದಾನೆ ಎಂಬುದನ್ನು అనేక మార్లు అతన్ని పరీక్షించి ఒక కుమార్తెను ఇస్తారని చెప్పి మరొక కుమార్తెను ఇచ్చిన విధానం కూడా మనం చూడవచ్చు. ಇಷ್ಟೆಲ್ಲ ಅನುಭವಿಸಿದ ದಾವೀದನು ఇదంతా కూడా సౌలు ద్వారా అనుభవించిన దావీదు ಶತ್ರು ಒಳ್ಳೆ ಸಮಯದಲ್ಲಿ ಸಿಕ್ಕಿದ ಕೂಡಲೇ ఆ శత్రువు మంచి తరుణంలో అతని చేతికి దొరికినప్పుడు ಆತನ ಯಾಕೆ ಕೈ ಹಾಕ್ಲಿಲ್ಲ? అయితే ఎందుకు ఆ శత్రువు పైన చేయి పెట్టలేదు? ಅದರಲ್ಲೇ ದಾವೀದನ ವಿಶೇಷತೆಯನ್ನು ನಾವು ನೋಡ್ತೇವೆ. దాంట్లోనే ఆ యొక్క దావీదు యొక్క శ్రేಷ್ಠతను చూడవచ్చు. ಇವನು ನಾನು ಒಪ್ಪುವ ವ್ಯಕ್ತಿ, ಇವನು ನನ್ನ ಮನೆಯಲ್ಲಿ ನಂಬಿಕಸ್ಥನೆಂಬುದನ್ನು ನಾವು ನೋಡ್ತೇವೆ. నా ఇంట్లో నేను నాకు నమ్మికస్తునిగా ఉన్నాడని చెప్తున్నాను. ಆರಿಸಿಕೊಂಡಿದ್ದೇನೆ ಎಂಬುದನ್ನು నేను అతన్ని ఏర్పాటు చేసుకున్నానని చెప్తున్నాడు. ಯಾವಾಗ ಗೊಲಿಯಾತನ ಕೊಲ್ಲಲು ಬದಲಿಗೆ ತನ್ನನ್ನು ಆರಿಸಿಕೊಂಡಿದ್ದಾನೆ ನೋಡ್ತೇವೆ. గొల్యాతుని చంపడానికి వచ్చినప్పుడు ఇతన్ని ఏర్పాటు ಅದಕ್ಕೆ చేసుకున్నాడు. ಮುಂಚಿತವಾಗಿ ತನ್ನನ್ನು ಆರಿಸಿಕೊಂಡಿದ್ದಾನೆ ಎಂಬುದನ್ನು ನಾವು ನೋಡ್ತೇವೆ. దానికి ముందుగా ఇతరులను ఏర్పాటు చేసుకున్న వాడిగా చూడవచ్చు. ಅಷ್ಟು ಪ್ರಾಮಾಣಿಕವಾಗಿ ಕರ್ತನಿಗೆ ಕಾಣಿಸಿಕೊಂಡನು ಎಂಬುದನ್ನು ಅಡಿಗೆಯಲ್ಲಿ ನಾವು ನೋಡ್ತೇವೆ. అంత ప్రాముఖ్యంగా దేవునికి కనిపించిన వ్యక్తిగా కనిపిస్తూ ఉంటున్నాడు. ಆದರೆ ದೇವರ ಮಕ್ಕಳು ಎಂಬುದನ್ನು ಭಯ ಆತನಲ್ಲಿ ಇದೆ ಎಂಬುದನ್ನು ಆತನಲ್ಲಿ ಆ ಒಂದು ಒಳ್ಳೆಯ ಗುಣವನ್ನಲ್ಲಿ ನಾವು ನೋಡುವರಾಗಿದ್ದೇವೆ. అతడు దేవుని యొక్క బిడ్డగా కనిపిస్తాడు. ఆ విధంగా కనిపించే ఒక మంచి లక్షణం మనం చూస్తూ ఉంటున్నాం. ಆ ಸಂದರ್ಭದಲ್ಲಿ 16ನೇ ಕೀರ್ತನೆಯನ್ನು ಬರೆದಿರುವಂತ ಆ ಒಂದು ಅನುಭವ ಇಲ್ಲಿ ಇದೆ ಎಂಬುದನ್ನು ನಾವು ನೋಡ್ತೇವೆ. ఆ సందర్భంలో ఈ యొక్క 16వ కీర్తన రాస్తున్నాడు. అటువంటి అనుభవాన్ని ఇక్కడ మనం చూపిస్తూ ఉంటున్నాడు.
ಆದ್ರೆ ನಾನು ಏನ್ ಮಾಡಿದ್ಲ, ಯೆಹೋವನ ಅವನು ಯೆಹೋವನಿಂದ ಸಾಯುವನು ಅಥವಾ ನಾನು ಮಾತ್ರ ಅಭಿಷಕ್ತನ ವಿರೋಧವಾಗಿ ಕೈ ಎತ್ತಿದಿಲ್ಲ, ಯಾವನಾದ್ರೂ నిరాపరాధిగా ఎణిసలపడవనో అందను. సో యెహోవా జీవంతోడు యెహోవాయే అతను మొత్తును, అతడు అపాయం వలన చచ్చును లేదా యుద్ధమునకు పోయి నశించును. ఇంత శ్రేష్టವಾದ తీర్మాన దావీదನಲ್ಲಿ. ఎటువంటి శ్రేష్టమైన తీర్మానాన్ని దేవుడు తీసుకున్నాడు. ಸಿಕ್ಕಿದ ಕೂಡಲೇ ಕೊಂದಾಕಬೇಕಾಗಿದ್ದಂತ ಈ ವ್ಯಕ್ತಿಯನ್ನ చేతికి దొరికిన సమయంలోనే నశింపు చేయవలసిన ఈ వ్యక్తిని ಆತನಲ್ಲಿ ಕೊಂದಾಕ್ಲಿಲ್ಲ ಎಂಬುದನ್ನು ನಾವು ನೋಡ್ತೇವೆ. అయితే అతను హతం చేయలేదనే విషయాలను చూస్తూ ఉంటున్నాం. ಒಂದು ಕಡೆ 3000 ಜನ ಆತನನ್ನ ಹಿಂದೆಡ್ತಾ ಇದ್ದಾರೆ. సమయంలో 3000 మంది అతన్ని తరుముతూ ఉన్నారు. ಹಿಂದೆ ಹೋರಾಟಗಳಿದೆ, వెనక పోరాటం ఉంది. ಕೂಡಲೇ ಅವರ ಮೇಲೆ ಬೀಳುವ ಆತನ ಮೇಲೆ ಬೀಳಲಿಕ್ಕೆ ಸಿದ್ಧವಾಗಿದ್ದಾರೆ. ఆ యొక్క దావీదు పైన పడి అతన్ని హతం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ಎಂಬುದನ್ನು ಕಾಯ್ತಾ ಇದ್ದಾರೆ. ఎప్పుడు దొరుకుతాడని కాచుకొని ఉన్నారు. ಆದರೆ ಕ್ಷಣ ಮಾತ್ರದಲ್ಲಿ ಸಿಕ್ಕಿದಂತ ಆ ಒಂದು ಸಮಯವನ್ನು ಆತನು ಉಪಯೋಗಿಸಿಕೊಳ್ಳಲಿಲ್ಲ ಎಂಬುದನ್ನು ನಾವು ನೋಡ್ತೇವೆ. అయితే దొరికిన యొక్క సమయాన్ని అతడు ఉపయోగించుకోలేదు విషయం. ಅದರಲ್ಲಿ దావీదನಲ್ಲಿದ್ದ ವಿಶೇಷತೆ ಏನೆಂಬುದನ್ನು ನಮ್ಗೆ ಗೊತ್ತಾಗ್ತದೆ. దాంట్లో దావీదు యొక్క విశేషత లక్షణం మనం చూస్తూ ತಾನು ಹೋಗ್ಬಿಟ್ರು, అతడు ఆ యొక్క బాధను అనుభవించిన, ತಾನು ಆ ಒಂದು ದುಃಖವನ್ನು ಭರಿಸಿದರು, అతడు ఆ యొక్క దుఃఖాన్ని అనుభవించిన, ಎಲ್ಲವನ್ನು ಕಳ್ಕೊಂಡು ಹೊರಗಿದ್ದಾನೆ ಆತನು. అన్ని పోగొట్టుకుని బయట ఉన్నాడు అతను. ದುಃಖಾಕ್ರಾಂತನಾಗಿರುವಂತ ಸಂದರ್ಭದಲ್ಲಿ, దుఃఖాక్రాంతుడిగా సమయంలో ಆ ಸಿಕ್ಕಿದಂತ ಆ ಒಂದು ಒಳ್ಳೆಯ ಉತ್ತಮವಾದಂತ ಸಂದರ್ಭ ಆತನು ಉಪಯೋಗಿಸಿಕೊಳ್ಳಲು ಕಾರಣ ದೇವರಿಗೆ ಭಯಪಡುವನಾಗಿದ್ದನು. దొరికిన ఆ యొక్క తరుణాన్ని, ఆ శత్రువుని సంపుటకు దొరికిన తరుణాన్ని ఉపయోగించుకోవడం అది అతడు దేవునికి భయపడేవాడుగా అనే విషయాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. 18ನೇ వచనం ನೋಡ್ರಿ. 18వ వచనం మనం చూసినట్లయితే, నా ఏలిన వాడు తన దాసుని ఇలాగ ఎందుకు తరుముచున్నాడు, నేనేమి చేసి నా వలన ఏ కీడు నీకు సంభవించును. ಅಲ್ಲಿ ಕೇಳ್ತಾ ಇದ್ದೇನೆ, ನನ್ನ ಸೇವಕನು ನಾನೇನು ಮಾಡಿದೆ. అక్కడ అడుగుతున్నాడు, తన దాసుని ఇలాగ ఎందుకు తరుముచున్నాడు. ಸೌಲನ ಮತ್ತೆ దావీದನ ಇಬ್ಬರ ಮಧ್ಯದಲ್ಲಿ ಸಂಭಾಷಣೆ ನಡೀತಾ ಇದೆ. సౌలు మరియు దావీదు మధ్యలో జరుగుతున్న సంభాషణ చూస్తూ ఉంటున్నాం. ಶತ್ರುಗಳು ನಮ್ಮನ್ನು ಹಿಂದೆಡ್ತಾರೆ ಪ್ರಿಯರೇ, ಶತ್ರುಗಳು ನಮ್ಮನ್ನು ಹಿಂದೆಡ್ತಾರೆ. శత్రువులు మనం వెనక ఉండేవారు. ಕಣ್ಣೀರು ನಮಗೆ ఖండిత నమ్మని కన్నీరు జీవితం ఇదే ಇದೆ. ఖచ్చితంగా మన యొక్క జీవితంలో కన్నీటి జీవితం మనలో కలిగి ఉండవచ్చు. ಗೊಂದಲ జీవితం ನಮ್ಮ జీవిತದಲ್ಲಿ ఇదే ಇದೆ. ఆందోళనకరమైన జీవితం మన యొక్క జీవితంలో ఉండవచ్చు. ಹಾಗಾದ್ರೆ ಅದನ್ನು ಎದುರಿಸಲಿಕ್ಕೆ ನಾವು ಸಿದ್ಧವಾಗಬೇಕು. అయితే దాన్ని ఎదిరించడానికి నీవు నేను సిద్ధంగా ఉండవలసిన వారంగా ఉంటున్నాం. ಈಗ ನಾವು 2ನೇ ಭಾಗಕ್ಕೆ ಬರುವಾಗ, ఇక్కడ మనం 2వ భాగానికి మనం వచ్చినప్పుడు ಕೀರ್ತನೆಯಲ್ಲಿ ಕೆಲವು ಅಂಶಗಳನ್ನು ನಮಗೆ ತಿಳಿಯಪಡಿಸ್ತದೆ. ఈ యొక్క కీర్తనలో కొన్ని అంశాలు మనం దావీదను ఈ కీರ್ತನೆ ರಚಿಸಿದಾಗ ಏನೆಲ್ಲವನ್ನು ಆತನು ಬಹಿರಂಗಪಡಿಸುತ್ತಾನೆ ಎಂಬುದನ್ನು ನೋಡ್ತೇವೆ. ఈ యొక్క కీర్తన రాస్తా దేనిని ఏ విషయాలను తెలియపరచడం మనం చూడవచ్చు. 16ನೇ ಅಧ್ಯಾಯ 1ನೇ ವಚನ ನೋಡುವಾಗ, 16వ కీర్తన మొదటి వచనం చూసినట్లయితే, ಯಾರನ್ನ ಇಲ್ಲಿ ಎಲ್ಲಿ ಕಾಪಾಡೋದು ಕೇಳ್ತಾ ಇದ್ದಾನೆ. ఇక్కడ ఎవరిని కాపాడమని అడుగుతూ ఉంటున్నాడు. ದೇವರೇ ಅಂದ್ರೆ ಏನು? దేవా అంటే ఏమి? ಮೊದಲನೇ ಈ ಒಂದು ಕೀರ್ತನೆಯನ್ನು ನಾನು ನೋಡುವಾಗ, ఈ యొక్క కీర్తన మనం చూసినట్లయితే 3 ಭಾಗಗಳನ್ನು ನಾನು ಮಾಡ್ಲಿಕ್ಕೆ ಇಷ್ಟಪಡ್ತೇನೆ. 3 భాగాలుగా దీన్ని చూడవచ్చు. ಸುಮಾರು 1 ರಿಂದ 4 ಒಂದು ಭಾಗ, మొదటి 4 వచనాలు ఒక భాగంగా, 5 ರಿಂದ 8 ಒಂದು ಭಾಗ, 5 నుంచి 8 వచనాలు ఒక భాగంగా, 9 ರಿಂದ 11 ಒಂದು ಭಾಗ ಮಾಡ್ತೇನೆ. 9 నుంచి 11 వచనాలు మరొక భాగంగా. 1ನೇ ಭಾಗಕ್ಕೆ ನಾನು ಒಂದು ಶಿರನಾಮವನ್ನು ಕೊಟ್ಟು ತಲೆ ಬರಹವನ್ನು ಕೊಡುವನಾಗಿದ್ದೇನೆ. మొదటి భాగానికి ఒక పేరుని పెట్టాలని అనుకుంటున్నాను. ಕರ್ತನಾದ ದೇವರು ನಮ್ಮ ಜೀವಿತದಲ್ಲಿ ಏನಾಗಿದೆ ಎಂಬುದನ್ನು ಆತ ತೋರ್ಪಡಿಸ್ತಾ ಇದ್ದಾನೆ. ఆ యొక్క తండ్రి అయిన దేవుడు మన యొక్క జీవితంలో ఏమై ఉన్నాడో అది అతను చూపిస్తూ ఉంటున్నాడు. ಆತನು ತಿಳಿಯಪಡಿಸ್ತಾ ಇದ್ದಾನೆ. అతను తెలియపరుస్తూ ఉంటున్నాడు. ದೇವರೇ ಎಂಬುದ್ರೆ, దేవుడా అంటే ನಾನು ನಿನ್ನನ್ನು ಕಾಪಾಡುವನೆಂಬುದನ್ನು ಅರ್ಥ ಮಾಡ್ಕೊಂತ ಇದ್ದಾನೆ ಆತನು. నేను నిన్ను కాపాడేవాడని అర్థం చేసుకుంటూ ఉన్నాడు. ದೇವರೇ, దేవా, ಯಾರ ಮೇಲೆ ಈತನು ಈ ಕಷ್ಟದ సందర్భದಲ್ಲಿ ఆధారపడతా ఇದ್ದಾನೆ. ఎవరి యొక్క స్థితిలో యొక్క సమయంలో అతను ఆధారపడుతూ ఉంటున్నాడు. ದೇವರೇ, దేవా అనిపిస్తున్నాడు. ನಿನ್ನ ಶರಣಾಗತನನ್ನು ನನ್ನನ್ನು ಕಾಪಾಡು. నీ శరణు చొచ్చున్నాను, నన్ను కాపాడు. ನೀನು ಸರ್ವಶಕ್ತನು, నీవు సర్వశక్తుడు అయినావు.
ఈ యొక్క సృష్టించిన వాడు ಎಂಬುದನ್ನು ಅರ್ಥ ಮಾಡ್ಕೊಂಡಿದ್ದಾನೆ. ఆ యొక్క విషయాన్ని అతను అర్థం చేసుకున్నవాడు ತನ್ನ ಜೀವಿತ ಕಾಲವನ್ನು ಕರ್ತನ ಮೇಲೆ ಆಧಾರ ಮಾಡಿದ ಎಂಬುದನ್ನು ನಾವು ನೋಡ್ತೀವಿ. తన యొక్క జీవితకాలం అంతా ఆ యొక్క దేవుని పైన ఆధారపడిన వాడిగా ఉంటున్నాడు. ನನ್ನನ್ನು ನೆನಪು ಮಾಡ್ಕೋ ಎಂಬುದನ್ನು ಆತನು ಹೇಳ್ತಾನೆ. నన్ను జ్ఞాపకం చేసుకొని అతడు దేవుని అడుగుతూ ఉంటున్నాడు. ಅದರಲ್ಲಿ ಇನ್ನೊಂದು ಮಾತಿದೆ ನೋಡ್ರಿ, అక్కడ మరి ఒక మాట ఉంది, ಒಡೆಯನು ಎಂಬುದನ್ನು ಅಲ್ಲಿ ನೋಡ್ತೇವೆ. రెండో వచనం, నీవే ప్రభుడవు అనే మాట కూడా మనం చూస్తూ ఉంటున్నాం. అక్కడ ಎರಡನೇ ವಚನ ಓದಿ. నీవే ప్రభుడవు, నీకంటే నాకు క్షేమాధారం ఏదియు లేదని యెహోవాతో నేను మనవి చేయుదును. ದ ಲಾರ್ಡ್ ಅಥವಾ ಯೆಹೋವಾ ಅಥವಾ ಜೆಹೋವಾ ಎಂಬುದನ್ನು ಆತನಿಗೆ ಗೊತ್ತಿದೆ. ఆయనే యెహోవా అని, ఆయనే దేవుడు ప్రభు అని అతనికి తెలిసిందిగా ఉంటుంది. ಎಲೋಹಿ ಸರ್ವಶ್ರೇಷ್ಠವಾದ ದೇವರು ಎಂಬುದನ್ನು ಆತನು ಅರ್ಥ ಮಾಡ್ಕೊಂಡಿದ್ದಾನೆ. ఆ యొక్క యెహోవా దేవుడే, ఆయన సర్వశక్తిమంతుడైన దేవుడని ఆయన అర్థం చేసుకున్న వాడుగా ఉంటున్నాడు. ಆತನ ಮೇಲೆ ನನ್ನ ಆಧಾರಗೊಂಡ್ರೆ ಈ ಕಷ್ಟದಿಂದ ಬಿಸ್ತಾನೆಂಬುದನ್ನು ಅರ್ಥ ఆయన పైన నేను ఆధారపడినట్లయితే ఈ యొక్క సమస్య నుంచి నన్ను తప్పించేవాడుగా ఉంటున్నాడు అర్థం చేసుకున్నవాడు. ಅಷ್ಟು ಮಾತ್ರವಲ್ಲದೆ ಆತನು ನಮಗೆ ತಿಳಿಸ್ತಾ ಇದ್ದಾನೆ, అంత మాత్రమే కాదు, అతను మనకు తెలియపరుస్తున్నాడు, ఆయనే నా ప్రభువు అయినాడు. ಆತನು ಸರ್ವಶಕ್ತನಾದ ದೇವರು, ఆయన సర్వశక్తుడైన దేవుడు. ಯೆಹೋವ ದೇವರು ನನ್ನನ್ನು ಎಲೋಲೋಯಿ ಎಂಬ ದೇವರು ಆತನನ್ನು ಆ ಒಂದು ಕಷ್ಟದಿಂದ ಬಿಡುಗಡೆ ಮಾಡುವ ದೇವರು ಎಂಬುದನ್ನು ಅರ್ಥಕೊಂಡಿದ್ದನು. ఈయన నా యొక్క సమస్య నుండి కష్టం నుంచి నన్ను విడిపించే దేవుడని అతను అర్థం చేసుకున్న వాడిగా ఉంటున్నాడు. ಅಷ್ಟು ಮಾತ್ರವಲ್ಲದೆ అంత మాత్రమే కాకుండా ನನ್ನ ಸುಖವು ನಿನ್ನಲ್ಲಿಯೇ ಹೊರತು ಬೇರೆ ಇಲ್ಲ ಎಂತಲೂ ಹೇಳ್ತಾ ಇದ್ದಾನೆ. నా యొక్క క్షేమము నీకంటే వేరేది కాదు, నీకంటే వేరేది నాకు క్షేమం కలుగ చేయాలంటున్నాడు. దావీದನ సందర్భ బహಳ ఘోరವಾಗಿತ್ತು. దావీదు యొక్క స్థితి భయంకరమైన స్థితిగా ఉంటుంది. ಆದ್ರೆ ಆತನ ದೇವರನ್ನ ಕೊಂಡಾಡ್ತಾ ಇದ್ದಾನೆ. అయితే అతను దేవుణ్ణి కర్ణిస్తున్నాడు. ನಮ್ಮ ಜೀವಿತದಲ್ಲಿ ಏನಾಗಿದ್ದಾನೆ ಆತನು ನಮ್ಗೆ ಅರ್ಥ ಮಾಡ್ಕೊಡ್ತಾನೆ. ఆ యొక్క దేవుడు మన యొక్క జీవితంలో ఏమైంటున్నాడు అనే విషయాన్ని ఉంటున్నాడు. ನಾವು ಎರಡನೇ ಭಾಗಕ್ಕೆ ಬರುವಾಗ రెండో భాగానికి మనం వచ్చినప్పుడు 5 ರಿಂದ ನಾವು 8 ವಚನ ನೋಡೋಣ. 5 నుంచి 8 వచనాలను చూస్తాము. ನನ್ನ ಸ್ವಾಸ್ಥ್ಯವನ್ನು ಭದ್ರಪಡಿಸಿತು, ನನಗೆ ಪ್ರಾಪ್ತವಾಗಿರುವ ಸ್ವಾಸ್ಥ್ಯವನ್ನು ಅಮೂಲ್ಯವಾದದ್ದು, ನನಗೆ ಸಂತೃಪ್ತಿಕರವಾಗಿದೆ. ಯೆಹೋವನು ನನಗೆ ಆಲೋಚನೆಯನ್ನು ನೀಡಿಕೊಡುತ್ತಾನೆ, ಆತನನ್ನು ಕೊಂಡಾಡುವೆನು. ರಾತ್ರಿ ಸಮಯಗಳಲ್ಲಿ ನನ್ನ ಅಂತರಾತ್ಮವು ನನ್ನನ್ನು ಬೋಧಿಸುತ್ತದೆ. ನಾನು ಯೆಹೋವನನ್ನು ಯಾವಾಗಲೂ ನೆನೆದುರಿಗೆ ಇಟ್ಟುಕೊಂಡಿದ್ದೇನೆ. ಆತನು ನನ್ನ ಬಲಗಡೆಯಲ್ಲಿ ಇರುವುದರಿಂದ ನಾನು ಎಂದಿಗೂ ಕದಲುವುದಿಲ್ಲ. ನಾವು ಎರಡನೇ ಒಂದು ಭಾಗಕ್ಕೆ ನಾವು ಬರುವಾಗ రెండో భాగాన్ని మనం చూసినప్పుడు ನನ್ನ ಪಾಲು ಪಾನವು ಯೆಹೋವನೇ, నా యొక్క స్వాస్థ్య భాగము, నా పానీయ భాగము యెహోవాయే ఉన్నాడు. ಆತನು ತನ್ನ ಜೀವಿತಕ್ಕೆ ಆತನು ಒಪ್ಪಿಸ್ಕೊಡ್ತಾ ಇದ್ದಾನೆ. తన యొక్క జీవితాన్ని దేవునికి సంపూర్తిగా అప్పచెప్తూ ఉంటున్నాడు. ನಾವು యోహాను బరసువార్త 10ನೇ ಅಧ್ಯಾಯ 10ನೇ ವಚನ ನೋಡುವಾಗ, యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వచనంలో మనం చూసినట్లయితే, దావీದನು ಇಲ್ಲಿ ವಿಶೇಷತೆಯನ್ನು ನಾವು ನೋಡುವಾಗ, దావీదు యొక్క విశేషతను మనం ఇక్కడ గమనించినట్లయితే, ಸಮೃದ್ಧಿ సంతృప్తికరವಾದ ಜೀವಿತ ಕರ್ತನಲ್ಲಿ ಇದೆ ಎಂಬುದನ್ನು ಆತನು ಅರ್ಥ ಮಾಡ್ಕೊಂಡು, సమృద్ధి అయిన జీవితము, అది సంతృప్తికరమైన జీవితము, అది దేవునిలోనే ఉందని అతను అర్థం చేసుకుంటూ ఉన్నాడు. ನನ್ನ ಪಾಲು ಪಾನವು ಯೆಹೋವನೇ, ನನಗೆ ಸಂತೃಪ್ತಿಕರವಾಗಿದೆ, ಅದು ನನಗೆ ಸಂತೃಪ್ತಿಕರವಾಗಿದೆ ಎಂಬುದನ್ನು ನಾವು ನೋಡ್ತೇವೆ. నా యొక్క స్వాస్థ్య భాగము, ఆ పానీయ భాగము నీవే అంటున్నావు, ఇదే నాకు తృప్తికరమైనది చెప్తూ ఉంటున్నాడు. ಆ ಕುರುಬನು ಆ ಒಂದು ನಾವು ಯೋಹಾನನ ಬರೆಸುವಾರ್ತೆ 10ನೇ ಅಧ್ಯಾಯ 10ನೇ ವಚನ ನೋಡುವಾಗ ಏನನ್ನು ನಮಗೆ ತಿಳಿಸ್ತದೆ. యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వచనం మనకు తెలియపరుస్తూ ఉంది, ಸಮೃದ್ಧಿಕರವಾದ ಜೀವಿತವನ್ನು, సమృద్ధి అయిన జీవితాన్ని ಕೊಡುವಂತದಾಗಿದೆ ಎಂಬುದನ್ನು ನಾನು ఇచ్చేవాడుగా ఉంటున్నాడు. తెలుగులో ದಯವಿಟ್ಟು ಓದಿ ಅದನ್ನ. 10:10 దొంగతనమును హత్యను నాశనము చేయుటకు వచ్చును గాని మరి దేనికి నీ రాడు. గొర్రెలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చినని మీతో
నిశ్చయముగా చెప్పుచున్నాను. ಆ ನಾನಾದ್ರೂ ಅವುಗಳಿಗೆ ಜೀವವಿರಬೇಕೆಂತಲೋ ಅದು ಸಮೃದ್ಧಿ ಆಗಿರಬೇಕೆಂತಲೋ ಬಂದನೆಂಬುದನ್ನು ನೋಡ್ತೇವೆ. అదో గొర్రెలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చున్నాను. ಸಂತೃಪ್ತಿಕರವಾದ ಜೀವಿತ ಕರ್ತನಲ್ಲೇ ಇದೆ ಎಂಬುದನ್ನು ಆ ದಾವೀದನು ಆತನು ಅರ್ಥ ಮಾಡಿಕೊಂಡು ತಿಳ್ಕೊಂಡಿದ್ದಾನೆಂಬುದನ್ನು ನಾವು ನೋಡ್ತೇವೆ. అది సమృద్ధి అయిన జీవితం, సంతృప్తి అయిన జీవితం అది దేవునిలోనే ఉందని ఆ యొక్క దావీదు దాన్ని తెలుసుకున్నవాడుగా ఉంటున్నాడు. ಮೊಟ್ಟ ಮೊದಲನೇದಾಗಿ ನಾವು ನೋಡ್ತೇವೆ, మొదటిగా మనం చూస్తూ ఉంటున్నాం ಕರ್ತನು ಯಾರೆಂಬುದನ್ನು ಆತನು ಅರ್ಥಕೊಂಡಿದ್ದನೋ, దేవుడు ఏమై ఉన్నాడో అని తెలుసుకున్నాడు. ಆದ್ರೆ ನನ್ನ ಜೀವಿತದಲ್ಲಿ ಕರ್ತನು ಹೆಂಗ್ ಮಾಡ್ತಾನೆ ಎಂಬುದನ್ನು ಎರಡನೇ ಭಾಗಕ್ಕೆ ನಾವು ನೋಡ್ತೇವೆ. రెండవ భాగంలో నా యొక్క జీవితంలో ఆయన ఏమి చేస్తాడనే విషయాన్ని తెలుసుకుంటూ ఉంటున్నాం. ಆಲೋಚನೆ ಕೊಡುವಂತ ಕರ್ತನತನಾಗಿದ್ದಾನೆ. ఆలోచన ఇచ్చేవాడుగా ఉంటున్నాడు ఆ యొక్క దేవుడు. ವಿಶೇಷವಾದ ಆಲೋಚನೆಯನ್ನು ದಯಪಾಲಿಸುವ ಕರ್ತನ ಆತನಾಗಿದ್ದಾನೆ ಎಂಬುದನ್ನು ಆತನು ಅರ್ಥಕೊಂಡಿದ್ದಾನೆ ಎಂಬುದನ್ನು ನೋಡುತ್ತೇವೆ. శ్రేష్టమైన ఆలోచనను ఆయన దయచేసేవాడుగా ఉంటున్నాడని అర్థం చేసుకుంటున్నాడు. ನಾನು ಯೆಹೋವನನ್ನೇ ಯಾವಾಗಲೂ ನನ್ನ ಎದುರಿಗೆ ಇಟ್ಟುಕೊಂಡಿದ್ದೇನೆ, ಆತನು ನನ್ನ ಬಲಗಡೆಯಲ್ಲಿ ಇರೋದ್ರಿಂದ ನಾನು ಎಂದಿಗೂ ಕದಲೋದಿಲ್ಲ. సదాకాలము యెహోవాను నిలుపుచున్నాను, ఆయన నా కుడి పార్శ్వమందు ఉన్నాడు కనుక నేను కదల్చబడను. ಎಲ್ಲಿ ಮಾತುಗಳು ಹೇಳ್ತಾ ಇದ್ದಾನೆ? ఎక్కడ ఈ యొక్క మాటలు చెప్తూ ఉంటున్నాడు? ಈ ಮಾತುಗಳು ఏ స్థితిలో ఈ యొక్క మాటలు చెప్తూ ఉంటున్నాడు? ಪರಿಸ್ಥಿತಿ ಹೆಂಗಿದೆ ಆತನದು? అతని యొక్క స్థితిని ఆ స్థితి ఎలాగ ఉంది? ನಾವು ಆ ಒಂದು ಜೀಪ ಅರಣ್ಯದಲ್ಲಿ ನಡೆಯುವಂತ ಘಟನೆಗಳನ್ನು ನೀವು ನೋಡಿದ್ದೀರಿ. ఆ యొక్క జీపు అరణ్యంలో పోయాక ఆ యొక్క స్థితిని ఆ యొక్క ఘటనలు మనం చూడవచ్చు. 3,000 జನ ಹಿಂದಟ್ತಾ ಇದ್ದಾರೆ ಅವರನ್ನ. 3,000 మంది అతను తరుముతూ ఉన్నారు. ಅಂತ ಸಂದರ್ಭದಲ್ಲಿ ಕರ್ತನ ಮೇಲೆ ಸಂಪೂರ್ಣವಾಗಿ ಆಧಾರಗೊಂಡಿದ್ದಾನೆ ಎಂಬುದನ್ನು ನಾನು అటువంటి స్థితిలో ఆ యొక్క దేవుని పైన తన యొక్క ఆధారాన్ని సంపూర్తిగా ఇచ్చివాడుగా ನನ್ನ ఉంటున్నాడు. ದೇವರು ಮಹಾದೇವರು ಮಹಾಬಲ ಕೊಡ್ತಾನೆ ಎಂಬುದನ್ನು ಆತನು ಅರ್ಥಕೊಂಡಿದ್ದಾನೆ ಪ್ರಿಯ. ఆయన నాకు మహాశక్తి అయినాడు, నన్ను కాపాడేవాడు ఆయన అని అర్థం చేసుకుంటున్నాడు. ತನ್ನ ವ್ಯಕ್ತಿಗತ ಜೀವಿತದಲ್ಲಿ ಕರ್ತನು ಯಾರೆಂಬುದನ್ನು ಸಂಪೂರ್ಣವಾಗಿ ಆತನು ಅರ್ಥ ಮಾಡಿಕೊಂಡಿದ್ದಾನೆ. ఆయన తన యొక్క వ్యక్తిగత జీవితంలో దేవుడు ఎవరైనాడు ఏమైనాడు అని సంపూర్తిగా తెలుసుకున్నవాడుగా ఉంటున్నాడు. ನಾವು ಹೋರಾಟಗಳಲ್ಲಿ ಸಮಸ್ಯೆಗಳಲ್ಲಿ ಕಣ್ಣೀರಲ್ಲಿ ದಾಟಿ ಹೋಗುವಾಗ ನಾವು ಸಂಪೂರ್ಣವಾಗಿ ಕರ್ತನ ಮೇಲೆ ನಾವು ಸ್ಥಿರವಾಗಿ ನಿಲ್ಲಬೇಕೆಂಬುದನ್ನು నీవు నేను మన యొక్క జీవితంలో సంకష్టంలో దుఃఖంలో ఇబ్బందులలో ఆ యొక్క దాటిపోతూ ఉన్నప్పుడు ఆయన పైన స్థిరంగా మనం ఆధారపడుతూ ఉంటున్నామా? ಅನಾರೋಗ್ಯವನ್ನು ನಾವು ನೋಡ್ತೇವೆ, అనారోగ్యం మనం కలిగి ఉండవచ్చు, ಅನೇಕ ರೀತಿಯ ಸಮಸ್ಯೆಗಳಲ್ಲಿ ಹಾದು ಹೋಗ್ತಾ ಇರ್ತೇವೆ, అనేకమైన సమస్యల్లో మనం దాటిపోతూ ఉండవచ్చు, ಅನೇಕ ರೀತಿಗಳಲ್ಲಿ ಫೇಲ್ಯೂರ್ ಆಗ್ತಾ ಇರ್ತೇವೆ, ನಾವು అనేక విఫలమైన స్థితిలో మనం ఉండవచ్చు. ಕೈ ಹಾಕುವ ಕೆಲಸ ಕೈ ಕಟ್ಕೋತಾ ಇಲ್ಲ, చేతి పనులు మన చేతికి అందకపోవచ్చు. ಆ ಸಂದರ್ಭಗಳಲ್ಲಿ ನಾವು ನಮ್ಮ ಪರಿಸ್ಥಿತಿ ಏನಾಗಿರ್ತದೆ? అటువంటి స్థితిలో మన యొక్క పరిస్థితి ఏమంటున్నది? ಕ್ಷಣಕ್ಕೂ ಆತನನ್ನು ಸೌಲನ್ನು ಹಿಡಿದು ಕೊಂದಬೇಕು ಅಂತ ಹೋರಾಟ ಮಾಡ್ತಾ ಇರುವಾಗ, ప్రతి ఒక్క క్షణానికి సౌలు అతని చంపడానికి పోరాటం చేస్తూ ఉన్నప్పుడు ಆತನ ಏನ್ ಹೇಳ್ತಾ ಇದ್ದೇನೆ? అతనికి ఏం చెప్తూ ನೀನು ఉన్నాడు? ನನ್ನ ಜೊತೆಯಿಂದ ನಾನು ಕದಲೋದಿಲ್ಲ. నీవు నా కుడి పరిస్థితి నేను ఎప్పటికీ కూడా కదల్చబడను. ಕದಲೋದಂದ್ರೆ ಶೇಕ್ ಆಗೋದಿಲ್ಲ ಎಂಬುದರ ಅರ್ಥ. కదల్చబడను అంటే ಸ್ಥಿರವಾಗಿರುವಂತದ್ದು ಎಂಬುದರ ಅರ್ಥ. ఎప్పటికీ కూడా నేను స్థిరమై ఉంటాను, ಸ್ಥಿರವಾಗಿ ನಿಲ್ಲುವಂತದ್ದು ಎಂಬುದನ್ನು ನಾನು స్థిరంగా నిలబడతానని చెప్పుకుంటున్నా. ಯಾವಾಗ? ఎప్పుడు ಕರ್ತನ ಮೇಲೆ ಆಧಾರ, దేవుని పైన ఆధారపడి ದೇವರು ಯಾರೆಂಬುದನ್ನು ಅರ್ಥ ಮಾಡ್ಕೊಳ್ಳುವಾಗ, దేవుడు ఎవరై ఉన్నాడని అర్థం ನಾವು ಪ್ರತಿಯೊಬ್ಬರು ಜಯದ ಜೀವಿತ ಆ ಒಂದು ಜೀವಿತವನ್ನು ನಡೆಸಬೇಕಂದ್ರೆ నీవు నేను ఆ యొక్క జయ జీవితం పొందాలంటే ನಾವು ಕರ್ತನಲ್ಲಿ ಸ್ಥಿರವಾಗಿ ನಿಲ್ಲಬೇಕಾಗಿದೆ. మనం దేవుని పైన సంపూర్తిగా మన యొక్క ఆధారాన్ని వేయవలసిన వారం ఉంటున్నాం. ನಾವು 3ನೇ ಅಂಶಕ್ಕೆ ಬರುವಾಗ, మూడవ అంశానికి భాగానికి వచ్చినప్పుడు 9ನೇ ಅಧ್ಯಾಯ 9ನೇ ವಚನ 10, 11 ಓದಿ. 9, 10, 11 వచ్చిన చదవండి. ನನ್ನ ಮನಸ್ಸು ಉಲ್ಲಾಸಗೊಳ್ಳುತ್ತದೆ, ಸುರಕ್ಷಿತವಾಗುವುದು, ಯಾಕಂದರೆ ನೀನು ನನ್ನ ದಿವಾಸವನ್ನು ಪಾತಾಳದಲ್ಲಿ ಬಿಡುವುದಿಲ್ಲ, ನನ್ನ ಪ್ರಿಯನಿಗೆ ಅಧೋಲೋಕವನ್ನು ನೋಡಗೊಳಿಸುವುದಿಲ್ಲ. ನೀನು ನನಗೆ ಜೀವಮಾನವನ್ನು ತಿಳಿಯಗೊಳಿಸುತ್ತಿ, ಮುಖದಲ್ಲಿ ಪರಿಪೂರ್ಣ ಸಂತೋಷ, ಬಲದೆಯಲ್ಲಿ ಶಾಂತಿ. ಓದಿದ ಭಾಗದಲ್ಲಿ ನಾವು ನೋಡೋದಾದ್ರೆ, చూసినట్లయితే ಇಷ್ಟೊತ್ತು ನಾವು ಇದರಲ್ಲಿ ಓದಿದ್ವಿ. ఇప్పటి వరకు మనం చదువుకున్నాము. ಏನಂಶ ತೋರಿಸ್ತದೆ ಇದು? ఏ యొక్క భాగాలను విషయాలను తెలియపరుస్తుంది? ವಿಷಾದಕರವಾದ ಸಂಗತಿಗಳನ್ನ ನಾವು ನೋಡಿದ್ವಿ, ದುಃಖಕರವಾದ ಸಂಗತಿಗಳನ್ನ ನಾವು ನೋಡಿದ್ವಿ, దుఃఖకరమైన సంగతులను ఇంతవరకు మనం చూసి ఉంటాం. ಆದ್ರೆ 9, 10, 11ರಲ್ಲಿ ನಾವು ನೋಡುವಾಗ 9, 10, 11 మనం చూసినట్లయితే ಹರ್ಷ ಅಂತಿದೆ, అక్కడ సంతోషం కనిపిస్తుంది, ಉಲ್ಲಾಸ ಅಂತಿದೆ, అక్కడ ఉత్సాహం కనిపిస్తుంది, ಸುರಕ್ಷಿತವಾಗಿರ್ತೀರಂತಿದೆ, అక్కడ సురక్షితంగా ఉంటారని కనిపిస్తుంది.
ಇದರ ಹಿನ್ನೆಲೆ ನಾವು ನೋಡುವಾಗ దీని యొక్క భాగాన్ని మనం చూసినట్లయితే ಆತನನ್ನ ನೋಡುವಾಗ ಆತನು ಕರ್ತನನ್ನ ಆತನು ಯಾರು ಎಂಬುದನ್ನು ಅರ್ಥ ಮಾಡ್ಕೊಂಡಿದ್ದಾನೆ ಎಂಬುದನ್ನು ನೋಡ್ತೇವೆ. అతడు దేవుడు ఏమై ఉన్నాడు అనే విషయాన్ని అతను అర్థం చేసుకున్నట్టుగా ఇక్కడ చూస్తూ ఉంటున్నాం. ಪೇತ್ರನು ಒಂದು ಮಾತು ಹೇಳ್ತಾ ಇದ್ದಾನೆ ಪ್ರಿಯರೇ. పేతురు ఒక మాట చెప్తూ ఉంటున్నాడు. 2ನೇ ಅಧ್ಯಾಯ 24ನೇ ವಚನ ನೋಡ್ರಿ. 2వ అధ్యాయము 24 వచనం. పేతురు ಸರಿ, ಅಪೊಸ್ತಲ ಕೃತ್ಯಗಳು 2ನೇ ಅಧ್ಯಾಯ 24ನೇ ವಚನ. అపోస్తల కార్యంలో 2వ అధ్యాయము 24వ వచనం. ಆತನನ್ನು ದೇವರು ಮರಣ ವೇದನೆಗಳಿಂದ ಬಿಡಿಸಿ ಎಬ್ಬಿಸಿದನು. ಯಾಕಂದರೆ ಮರಣವು ಆತನನ್ನು ಬಿಡಿಸಿಕೊಳ್ಳಲು ಅಸಾಧ್ಯವಾಗಿದೆ. మరణము ఆయనను బంధించుట అసాధ్యము కనుక దేవుడు మరణ వేదనను తొలగించి ఆయనను లేపెను. ಈ ಮಾತುಗಳನ್ನು ನಾವು ನೋಡುವಾಗ ఈ మాటలను మనం చూసుకున్నప్పుడు దావీదನಿಗೆ ಒಂದು నిరీక్షೆ ಇತ್ತು. దావీదుకి ఒక నిరీక్షణ దావీదు కలిగిన వాడుగా ఉంటున్నాడు. దావీదుని ನಾವು ನೋಡುವಾಗ దావీదನಲ್ಲಿ ನಾವು ನೋಡುವಾಗ దావీదులో మనం చూసినప్పుడు పునరుత్థಾನ విచాರದಲ್ಲಿ ಆತನು ಸಂತೋಷ ಪಡುವನಾಗಿದ್ದಾನೆ. ఆ యొక్క పునరుద్ధాన సంబంధమైన విషయాల్లో అతను సంతోషించేవాడుగా ఉంటున్నాడు. ಮರಣ ಹೊಂದಿದರೆ ನಮಗೆ ಪುನರುತ್ಥಾನ ಇದೆ ಎಂಬುದನ್ನು ಸಂಪೂರ್ಣವಾಗಿ ನಂಬಿದನು దావీదನು. మరణించినట్లయితే తిరిగినాక పునరుద్ధానం ఉందని దాన్ని సంపూర్తిగా నమ్మినవాడుగా ఉంటున్నాడు దావీదు. ಅದರಿಂದ ನನ್ನ ಹೃದಯವು ಹರ್ಷಿಸುತ್ತದೆ ಎಂಬುದನ್ನು నా యొక్క హృదయం ఉల్లసించుచున్నది అంటున్నాడు. ಉತ್ತಮವಾದಂತ ಕಾರ್ಯಗಳಿಗೆ ನಮಗೆ ಎದುರು ನೋಡುವರಾಗಿದ್ದೇವೆ ನಾವು. మనం శ్రేష్టమైన కార్యాలను మనం ఎదురు చూసేవాళ్ళుగా నిరీక్షణದವರಾಗಿಲ್ಲ, ನಾವು నిరీక్షೆ ಉಳ್ಳವರಾಗಿದ್ದೇವೆ. నిరీక్షణ లేని వారం కాము కానీ నిరీక్షణ కలిగిన వారంగా మనం ఉండవు. ನಾವು ನಿರೀಕ್ಷೆ ಕಳ್ಕೊಂಡಿಲ್ಲ, ನಿರೀಕ್ಷೆ ಇದೆ ಎಂಬುದನ್ನು ನಾವಿಲ್ಲಿ ಬಂದಿದ್ದೇವೆ. నిరీక్షణ మనం పోగొట్టుకోలేదు కానీ ఆ యొక్క నిరీక్షణ మనలో ఉంది అని అనుకుంటున్నాం. ಆಗ ಸಂತೋಷಕರವಾದ ಜೀವಿತ ಅದರಲ್ಲಿ ಇದೆ ಎಂಬುದನ್ನು ನಾವು ನೋಡ್ತೇವೆ. ఆ యొక్క అందులోనే సంతోష జీవితం ఉందని మనం చూస్తూ ఉంటున్నాం. ನನ್ನ ಶರೀರವು ಸುರಕ್ಷಿತವಾಗಿರುವುದು ಎಂಬುದನ್ನು ನೋಡ್ತೇವೆ. నా శరీరం కూడా సురక్షితంగా నివసించుచున్నది అని చెప్తూ ఉంటున్నాడు. ಯಾಕೆ ಈ ಭರವಸೆ ಮಾತು దావీదನಲ್ಲಿ ಬಂದಿದೆ ಹೇಳ್ರಿ? ఈ యొక్క భరోసా ఈ యొక్క మాటలు దావీదు నుంచి ఎలాగ వస్తున్నాయి, ఎందుకు వస్తున్నాయి? ಹಳೆ ಒಡಂಬಡಿಕೆ ಕಾಲದಲ್ಲಿ దావీದನಿದ್ದಲ್ವಾ? పాత నిబంధన కాలంలో దావీదున్నాడు. ಆದ್ರೆ ಪುನರುತ್ಥಾನ ವಿಚಾರ ಗೊತ್ತಿತ್ತ దావీದನಿಗೆ? అయితే పునరుద్ధాన సంబంధమైన విషయం దావీదుకి తెలుసుందా? ನಾನು ಸತ್ರೆ ಮತ್ತೆ ಪುನರುತ್ಥಾನ ಆಗ್ತೀನಿ ಎಂಬುದನ್ನು ಆತನಿಗೆ ಗೊತ್ತಿತ್ತ? నేను మరణించినట్లయితే తిరిగి పునరుద్ధారణ కలుగుతుందనే విషయం దావీదుకి తెలుసా? ಖಂಡಿತ ಅವನಿಗೆ ತಿಳಿದಿತ್ತು. ఖచ్చితంగా అతను ఆ విషయం బట్టి తెలుసుకున్నవాడుగా ఉంటున్నాడు. ಅದ್ರ ನಾವಾದ್ರೂ మనమైతే ಕ್ರಿಸ್ತನ ಈಗ ನಾವು ಕೃಪೆ ಕಾಲದಲ್ಲಿದ್ದೇವೆ. ఆ యొక్క దేవుని కృపకాలంలో మనం ఉంటున్నాం. ಆತನು ಮರಣ ಹೊಂದಿದ್ದು ನಿಜ, ఆయన మరణించింది నిజమైనది. 3 ದಿವಸ ಇದ್ದಿದ್ದು ನಿಜ, ఆ 3 ದಿನ సమాధిలో ఉండడం నిజమైనది. ಪುನರುತ್ಥಾನ ದಿನದಲ್ಲಿ ಆತನು ಎದ್ದು ಬಂದಿದ್ದು ನಿಜ. ఆ యొక్క పునరుద్ధాన దినంలో ఆయన లేచి వచ్చింది నిజమైనది. ಅದು ನಮ್ಗೆ ಸಂಪೂರ್ಣವಾದ ನಿರೀಕ್ಷೆ ಇದೆ. అందును బట్టి మనకు సంపూర్ణమైన నిరీక్షణ మనం కలిగిన వారు. ನಿರೀಕ್ಷೆ ಇಲ್ಲದಂತ ಆ ವ್ಯಕ್ತಿ ಇಷ್ಟು ಕರ್ತನ ಮೇಲೆ ನಿರೀಕ್ಷೆ ಇಟ್ಟಿದ್ದಾನೆ ಅಂದ್ರೆ ఆ యొక్క వ్యక్తి దేవుని పైన ఇంత నిరీక్షణ పెట్టినాడంటే ಒಂದು ವೇಳೆ ನಾನು ಮರಣ ಹೊಂದರೆ ಖಂಡಿತ ನಾನು ಪುನರುತ್ಥಾನ ಹೊಂದುತ್ತೇನೆ ಎಂಬುದನ್ನು ಆತನು ಅರ್ಥಕೊಂಡಿದ್ದನು. ఒకవేళ నేను మరణించినట్టయితే ఖచ్చితంగా నేను పునరుద్ధానం నాకు కలుగుతుంది అని అర్థం చేసుకున్నవాడుగా ఉంటున్నాడు. ಆ ವಿಚಾರದಲ್ಲಿ ಆತನು ಹರ್ಷಗೊಳ್ತಾನೆ, ಉಲ್ಲಾಸಗೊಳ್ತಾನೆ. అందును బట్టి అతను సంతోషపడుతుంది, ఆత్మ హర్షించుతున్నది. ನನ್ನ ಶರೀರವು ಅದು ಕೊಳತು ಹೋಗುತ್ತಿಲ್ಲ ಎಂಬುದನ್ನು ಅರ್ಥಕೊಂಡು నా యొక్క శరీరం కూడా అది సురక్షితంగా ఉంటుంది చెప్తూ ఉంటున్నాడు. ಅಷ್ಟು ಭರವಸೆ ಕರ್ತನ ಮೇಲೆ ಇಟ್ಟಿದ್ದೇನೆ ಎಂಬುದನ್ನು ನೋಡುತ್ತೇವೆ. అటువంటి యొక్క ఆధారము భరోసా దేవుని పైన పెట్టిన వాడుగా ఉంటున్నాడు. ನಾವು ಎತ್ತಲು ಪಡುವಂತ ಸಭೆಯ ವಿಶ್ವಾಸಿಗಳಾಗಿದ್ದೇವೆ. మనం కూడా ఎత్తబడే యొక్క సంఘ విశ్వాసులమై ఉంటున్నాము. ನಾವು 2 ಭಾಗಗಳಲ್ಲಿ ನಾವು ನೋಡಿದ್ದೇವೆ. 2 భాగాలు మనం చూస్తున్నాం. ಆತನು ಕರ್ತನು ಯಾರೆಂಬುದನ್ನು ನಮಗೆ ತೋರ್ಪಡಿಸಿದ್ದಾರೆ. ఆయన దేవుడు ఏమై ఉన్నాడో అది మనకు చూపించినాడు. ಎರಡನೇ ಭಾಗಕ್ಕೆ ನಾವು ಬರುವಾಗ 2వ భాగాలు మనం చూసినప్పుడు ಆತನ ಆಲೋಚನೆ ಕೊಡುವನು, ನಾನು ಸ್ಥಿರವಾಗಿ ನಿಲ್ತೇನೆ ಕರ್ತನಲ್ಲಿ ಅಂತ ಆತನು ನಂಬಿದನು. ఆయన ఆలోచనని ఇచ్చేవాడుగా ఉంటాడు. నేను దేవునిలో స్థిరముగా నిలిచేదని చెప్తూ ఉంటున్నాడు. ಎತ್ತಲು ಪಡುವಂತ ಸಭೆಯ ವಿಶ್ವಾಸಿಗಳಾದಂತ ನಾವು 3వదిగా ఎత్తబడే సంఘ విశ్వాసులమని పిలువబడే నీవు నేను
ನಮಗಿಂತ ಹರ್ಷ ಇದೆಯಾ? మనకు ఈ విషయంలో సంతోషం ఉందా? ಉಲ್ಲಾಸ ಇದೆಯಾ? ఆనందం ఉందా? ಅದಕ್ಕೆ ನಿನ್ನ ಸಮ್ಮುಖದಲ್ಲಿ ಪರಿಪೂರ್ಣ ಸಂತೋಷವಿದೆ, ನಿನ್ನ ಬಲಗೈಯಲ್ಲಿ ಶಾಶ್ವತ ಭಾಗ್ಯವಿದೆ ಎಂಬುದನ್ನು ನಾವು ನೋಡ್ತೇವೆ. నీ యొక్క సన్నిధిని సంపూర్ణ సంతోషం కలదు, నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవని చెప్తూ ఉంటున్నాడు. ಯಾರಿಗೆ ಮಾತುಗಳು ಒಪ್ಕೊಳ್ತಾ ಇದ್ದಾರೆ? ఈ యొక్క మాటలను ఎవరు అంగీకరిస్తున్నారు? ಒಂದು ವೇಳೆ ಆ ಪರಿಸ್ಥಿತಿಯಲ್ಲಿ ನಾವು ಇರುವಾಗ, ఒకవేళ ఆ యొక్క స్థితిలో నీవు నేను ఉన్నట్లయితే, ಯೇಸು ಕರ್ತನ ಪುನರುತ್ಥಾನ ವಿಚಾರದಲ್ಲಿ ಆತನ ಸಂತೋಷ, ಆ ಒಂದು ಪುನರುತ್ಥಾನ ವಿಚಾರದಲ್ಲಿ ದಾವೀದನು ಸಂತೋಷ ಪಡುವಾತನಾಗಿದ್ದಾನೆ. ఆ యొక్క ప్రభువైన యేసుక్రీస్తు యొక్క పునరుద్ధాన విషయంలో దావీదు సంతోషపడేవాడుగా ఉంటున్నాడు. ನಾನು ಇವತ್ತು ಸ್ಪಷ್ಟವಾಗಿ ಹೇಳ್ತೇನೆ, ನಾನು ಬರ್ತೇನೆ, ನಿಮ್ಮನ್ನು ಕರ್ಕೊಂಡು ಹೋಗ್ತೀನಿ ಅಂತ ಹೇಳಿದಂತ ಕರ್ತನ ಮೇಲೆ ನಾವು ನಿರೀಕ್ಷೆ ಇಟ್ಟು ಸಂತೋಷವರಾಗಿದ್ದೇವೆ. నీవు నేను వస్తున్నాను, నేను మిమ్మల్ని కూర్చోబెడతాను, ఆ యొక్క మాట పైన సంతోషం కలిగి నిరీక్షణ ఉంటున్నామా? ಪ್ರಕಟಣೆ 21ನೇ ವಚನ 4ನೇ ವಚನ ನೋಡ್ರಿ. 21:4 ಪ್ರಕಟಣೆ, ರೆವಲ್ಯೂಷನ್ ಚಾಪ್ಟರ್ 21:4. ప్రకటన 21:4 వచ్చింది. అది ಬೇಕು ನನಗೆ. ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయను. 21:4. ಇನ್ನು ಮರಣವಿರೋದಿಲ್ಲ, ಇನ್ನು ದುಃಖವಾಗಲಿ, ಕೋಲಾಟವಾಗಲಿ, ಕಷ್ಟಗಳಿರೋದಿಲ್ಲ, ಮೊದಲಿದ್ದದ್ದಲ್ಲ ಇಲ್ಲದೆ ಹೋಯ್ತೆಂಬುದನ್ನು. మరణము ఇక ఉండదు, దుఃఖమైనను ఏడ్పైనను వేదనైనను ఇక ఉండదు, మొదటి సంగతులు గతించిపోయానని. ಅಲ್ಲಿ ಶುಗರ್ ಇರಲ್ಲ, BP ಇರಲ್ಲ, ಹಾರ್ಟ್ ಅಟ್ಯಾಕ್ ಇರಲ್ಲ, ಏನಿರಲ್ಲ. అక్కడ ఎటువంటి సందమైన రోగములు అక్కడ ఉండేవి కాక ఉంటాయి. ಏನಿರೋದಿಲ್ಲ ಅಲ್ಲಿ? ఏముండవు అక్కడ? ಯಾವ ಕಾಯಿಲೆ? ఎటువంటి అనారోగ్యం కూడా అక్కడికి కాక ఉండదు. ಕಣ್ಣೀರೆಲ್ಲ ಒರೆಸ್ಬಿಡುವನು, వారి యొక్క ప్రతి ఒక్క బాష్ప బిందువును తుడిచివేయను. ಮರಣವಿರೋದಿಲ್ಲ, మరణం ఉండదు, ದುಃಖವಾಗಲಿ, ఇక దుఃఖం ఉండదు, ಹೋರಾಟವಾಗಲಿ, ఆందోళన ಕಷ್ಟವಾಗಲಿ కష్టమైన ಇರೋದಿಲ್ಲ, ఉండదు. ಎತ್ತಲ್ಪಡುವಂತ ಸಭೆಗೆ ನಾವು ಸಿದ್ಧವಾಗಿದ್ದೇವೆ. ఎత్తపడి ఆ యొక్క సంఘంలో నీవు నేను సిద్ధంగా ఉంటున్నామా? ಸಿದ್ಧವಾಗಿಲ್ಲ ಅಂದ್ರೆ ಬಹಳ ದುಃಖ. సిద్ధంగా లేనట్లయితే ఇది చాలా దుఃఖకరం. దావీదను సంతోಷ పడి పునరుత్థాన విచారದಲ್ಲಿ, దావీదను కర్తన విచారದಲ್ಲಿ, ఆ యొక్క దేవుని విషయంలో, ఆ యొక్క పునరుద్ధాన విషయంలో దావీదు చాలా సంతోషిస్తూ ఉంటున్నాడు, అతడు ఉల్లసిస్తూ ఉన్నాడు. ಯಾವ್ದಾದ್ರು ಒಂದು ಸಮಸ್ಯೆಗಳಲ್ಲಿ ನಾವು ಸಿಕ್ಕಾಕೊಂಡಾಗ ಸಂತೋಷ ಪಡೋದಕ್ಕೆ ಸಾಧ್ಯವೇ ಇಲ್ಲ. ఏదైనా ఒక సమస్యలో మనం ఇరుక్కున్నట్లయితే అందును బట్టి మనం సంతోషించేవారం కాదు. ಅದಕ್ಕಿಂತ ಕೆಲವರು ನಮ್ಗೆ ಇಷ್ಟ ಆದವರು ನಮ್ಮನ್ನು ಅಗಲಿ ಹೋದಾಗ ಬಹಳ ದುಃಖ ಸಂದರ್ಭದಲ್ಲಿ ನಾವಿರ್ತೇವೆ. మనకు చాలా ఆప్తులు మనల్ని విడిచిపోయినట్లయితే ఆ విషయంలో మనం చాలా దుఃఖపడేవారంగా ఉంటుంది. ಯಾವ್ದಾದ್ರು ನಾವು ಕಳ್ಕೊಂಡಿರುವಂತ ಸಂದರ್ಭ ದುಃಖಾಕ್ರಾಂತರಾಗಿ ನಾವು ಜೀವಿಸ್ತಾ ಇರ್ತೇವೆ. ఏదైనా పోగొట్టుకున్నట్లయితే దాన్ని బట్టి మనం దుఃఖించేవారం. ಇಷ್ಟೆಲ್ಲ ನಿರೀಕ್ಷೆ, ಇಷ್ಟೆಲ್ಲ ವಾಕ್ಯಗಳನ್ನು ಕೇಳಿ ನಾವು ಕುಂದೋಗುವಂತ ಸಂದರ್ಭಗಳನ್ನು ಇರ್ತವೆ. ఎటువంటి నిరీక్షణ లేని వారంగా మనం కుంగిపోయే స్థితిలో మనం అనేకం కలిగి ఉండవచ్చు. ಸೋತು ಹೋಗುವಂತ ಸಂದರ್ಭವನ್ನು ನಮಗೆ ಬಂದ ఓడిపోయిన స్థితిని కూడా మనం కలిగి ఉండవచ్చు. ಹಾಗಾದ್ರೆ ನಾವು ಇವತ್ತು ಎತ್ತಲ್ಪಡುವ ಸಭೆಗೆ ಸಿದ್ಧವಾಗ್ತಾ ಇದ್ದೀವಾ? అయితే నీవు నేను ఎత్తబడే యొక్క సంఘంలో సిద్ధపడి ఉంటున్నాం. ಪುನರುತ್ಥಾನದಲ್ಲಿ ನಾವು ಸಂತೋಷ ಪಡುವವರಾಗಿದ್ದೇವಾ? పునరుద్ధానాలు మనం సంతోషించేవారు, ಕರ್ತನು ಬರ್ಲಿಕ್ಕಿದ್ದಾನೆ ಎಂಬುದನ್ನು ನಾವು ಸಂತೋಷಿಸುವ ಉಲ್ಲಾಸಗೊಳ್ಳುವವರಾಗಿದ್ದೇವೆ. ఆయన వస్తూ ఉన్నాడు, ఆ యొక్క విషయాన్ని బట్టి మనం సంతోషించి ఉల్లసించేవారంగా ఉంటున్నామా? ಇನ್ನು ಮರಣವಿರೋದಿಲ್ಲ, ఇంకా మరణం ఉండదు, ದುಃಖವಾಗಲಿ ಇರೋದಿಲ್ಲ, దుఃఖమైన అక్కడ ఉండేది కాదు, ಹೋರಾಟವಾಗಲಿ ಕಷ್ಟವಾಗಲಿ ಇರೋದಿಲ್ಲ, ఆందోళన ఎటువంటి కష్టమైన అక్కడికి ఉండదు. ಯಾವಾಗ ಇದೆಲ್ಲ ನಡೀತದಂದ್ರೆ, ఎప్పుడు ఇవన్నీ జరుగుతాయంటే ನಾವು ಕಣ್ಣು ರೆಪ್ಪೆ ಹೊಡೆಯೋದ್ರಲ್ಲಿ, ಎತ್ತಲ್ಪಡುವಂತ ಸಂದರ್ಭದಲ್ಲಿ ಕರ್ತನ ಸನ್ನಿಧಾನದಲ್ಲಿ ನಿಲ್ಲುವರಾಗಿದ್ದೇವೆ. నీవు నేను ఆ యొక్క కనురెప్ప సపాటు సమయంలో ఆ ఎత్తబడి ఆయన ముందు నిలబడినప్పుడు ಈ ಕಾರ್ಯಗಳು ನಡೆಯುವಂತದ್ದಾಗಿದೆ. ఈ యొక్క విషయాలన్నీ జరిగేవిగా ఉంటాయి. ಒಂದು ವೇಳೆ ನಾವು ಸೋತೋಗಿದ್ದೇವಾ? ఒకవేళ మనం ఓడిపోతున్నామా? ಒಂದು ವೇಳೆ ನಿರೀಕ್ಷೆ ಇಲ್ಲದವರಾಗಿ ನಾವಿಲ್ಲಿ ಕೂತಿದ್ದೇವಾ? నిరీక్షణ లేని వారంగా మనం ఇక్కడ కూర్చొని ఉంటున్నామಾ? ನಮ್ಮನ್ನು ನಾವು ಪರೀಕ್ಷೆ ಮಾಡ್ಕೊಳ್ಳೋಣ. మనల్ని మనం పరీక్షించుకుందాం. ಅದೇ 22ನೇ ಅಧ್ಯಾಯ, ప్రకటన 22వ అధ్యాయం 20ನೇ ವಚನ. 20. ఈ సంగతులను గురించి సాక్ష్యం ఇచ్చేవాడు అవును త్వరగా వచ్చుచున్నానని చెప్పుచున్నాడు.
ಆಮೆನ್. ప్రభువైన యేసు రమ్ము. ಈ ವಿಷಯಗಳಲ್ಲಿ ಸಾಕ್ಷಿಗಳು ನಿಜವಾಗಿ ಬೇಗ ಬರುತ್ತೇನೆ ಎಂದು ಹೇಳುತ್ತಾನೆ. ಹಾಗೆ ಆಗಲಿ, ಕರ್ತನಾದ ಯೇಸುವೇ ಬಾ. ಈ ಮಾತುಗಳನ್ನು ನಾನು ನೋಡುವಾಗ ఈ మాటలను మనం చూసినప్పుడు ಬರುವಾತನು ಬೇಗ ಬರ್ಲಿಕ್ಕೆ ಇದ್ದವ. వచ్చుచున్నవాడు ఆయన త్వరగా వస్తున్నాడు. ನಾವು ಸಿದ್ಧವಾಗಿದ್ದೇವೆ. నీవు నేను సిద్ధంగా ఉంటుంది. ನಮ್ಮನ್ನು ಕರ್ಕೊಂಡು ಹೋಗೋದಕ್ಕೆ ಆತನು ಬರ್ಲಿಕ್ಕೆ ಇದ್ದಾನೆ ಪ್ರಿಯ. మనల్ని పిలుచుకొని పోవడానికి ఆయన వస్తూ ఉంటున్నాడు. ನಾವು ಹೋರಾಟಗಳಲ್ಲೇ ಇದ್ದೀವಾ? ఇంకా మనం పోరాటంలోనే ఉంటున్నామా? ಗೊಂದಲಗಳಲ್ಲಿ ಇದ್ದೇವಾ? ఆందోళనలోనే ఉంటున్నామా? ಸಮಸ್ಯೆಗಳಲ್ಲಿ ಇನ್ನೂ ಹಾದು ಹೋಗ್ತಾ ಇದ್ದೇವಾ? సమస్యలోనే ఇంకా మునిగిపోతూ ఉంటున్నాం. ನಮಗೊಂದು ದೊಡ್ಡ ನಿರೀಕ್ಷೆ ಇದೆ. మనకి ముందు ఒక నిరీక్షణ ఉంది. ಶ್ರೇಷ್ಠವಾದಂತ ಕಾರ್ಯಕ್ಕೆ ನಮ್ಮನ್ನು ಕರ್ಕೊಂಡು ಹೋಗ್ಲಿಕ್ಕೆ ಆತನು ಬರುವಾತನ. శ్రేష్టమైన ఒక కార్యానికి, ఒక పనికి ఆయన నిన్ను నన్ను పిలుచుకొని పోతూ ఉన్నాడు. ಆಮೋಸನು ಬರೆದಂತ ಪ್ರವಾದನೆ ಗ್ರಂಥ ఆమోసు గ్రంథంలో 4ನೇ ಅಧ್ಯಾಯ 12ನೇ ವಚನ ಓದಿ. 4వ అధ్యాయం 12వ వచనం చదవండి. ಏನಾಗ್ಬೇಕಂತ ಅಲ್ಲಿ ಕನ್ನಡದಲ್ಲಿ ಬ್ರದರ್? ಏನ್ ಮಾಡ್ಕೊಬೇಕಂತೆ ನಾವು? ఏం చేయాలా? మనం సిద్ధపడి ఉండవలసిన వారుగా ఉంటున్నాం. ఎత్తలు పడవ సభೆಯಲ್ಲಿ ನಾವಿರೋದು ಅಂದ್ರೆ ಸಂತೋಷ. ఎత్తబడే ఆ యొక్క సంఘంలో మనం ఉన్నట్లయితే అది సంతోషకరమైన విషయమే. ఇల్లవాದ್ರೆ లేదన్నట్లయితే దుఃఖకరವಾದ, అది చాలా విచారకరం. అందుకే ఒక పాట పాడుతూ ఉంటారు కదా, ಏನ್ ಕನ್ನಡ ಹಾಡೋದು? ಕರ್ತನ್ ಬರುವ ಭಕ್ತರಿಗೆ ಅಲ್ವಾ? ಆನಂದ ಅಲ್ವಾ? ಇಲ್ಲ ಅಂದ್ರೆ ಪ್ರೀತಿಯ ದೇವಜನರೇ, ಬಹಳ ನಾವು ಗಂಭೀರತೆಯಿಂದ ಈ ಒಂದು ಮಾತುಗಳನ್ನು ತೆಗೆದುಕೊಳ್ಳೋಣ. చాలా ಶ್ರದ್ಧಾ కలిగిన వారమై ఈ మాటలను మనం. దావీదు ನಮ್ಗೆ ಇವತ್ತು ಒಂದು ಮಾದರಿ ಆಗಿದ್ದಾನೆ. దావీదు మనకు ఒక మాదిరిగా ఉంటున్నాడు. ಕಷ್ಟದಲ್ಲಿ ಹಾದು ಹೋದನು, కష్టంలో కుంగిపోయినాడు. దుఃఖದಲ್ಲಿ ಹೋದನು, దుఃఖంలో ఉన్నాడు. ಕಣ್ಣೀರಲ್ಲಿ ಹಾದು ಹೋದನು, కన్నిటిలో కూడా నిరీక్షిస్తున్నంత సందర్భಗಳಲ್ಲಿ ಹಾದು ಹೋದನು, నిరీక్షణ లేని సమయంలో కూడా ముందుకు సాగిపోతున్నాడు. ಇಂಥ ಸಂದರ್ಭದಲ್ಲಿ ಕೂಡ ದೇವರನ್ನು ಮಹಿಮೆ ಪಡಿಸಿದ ದೇವರು ಯಾರೆಂಬುದನ್ನು ಅರ್ಥ ಮಾಡ್ಕೊಂಡನು. అటువంటి స్థితిలో కూడా దేవుడు ఎవరంటే అతను అర్థం చేసుకున్నాడు. ಆತನ ಆಲೋಚನೆ ಕೂಡ ಕೊಡುವಾತನು ಎಂಬುದನ್ನು ಅರ್ಥ ಮಾಡ್ಕೊ. ఆయన ఆలోచన ఇచ్చేవాడని అర్థం ನನ್ನನ್ನು చేసుకున్నాడు. ಸ್ಥಿರಪಡಿಸ್ತೇನೆ ಎಂಬುದನ್ನು ಅರ್ಥ ಮಾಡ್ಕೊ. నన్ను స్థిరపరిచేవాడని అర్థం చేసుకుంటున్నాడు. ಪುನರುತ್ಥಾನದಲ್ಲಿ ನಾನು ಎದ್ದೇಳ್ಪಡ್ತೇನೆ ಎಂಬುದನ್ನು ಆತನು ನಂಬಿದನು. ఆ యొక్క పునరుద్ధరణలో నేను లేపబడతానని నమ్ముతూ ఉంటున్నాడు. ನಿರೀಕ್ಷೆ ನಮಗೂ ಇವತ್ತು ಈ ಒಂದು ವಾಕ್ಯಗಳಲ್ಲಿ ಕೊಟ್ಟಿದ್ದಾರೆ. అటువంటి నిరీక్షణ ಬೇಗನೆ ಬರ್ತೇನೆ, ఆయన త్వరగా వస్తూ ఉంటున్నాను, ಬೇಗನೆ ಬರುವಂತನಾಗಿದ್ದೇನೆ, నేను త్వరగా వచ్చుచున్నాను. ಆತ ಬರ್ಲಿಕ್ಕೆ ಸಿದ್ಧವಾಗಿದ್ದಾನೆ. ನಾವು ಸಿದ್ಧವಾಗಿದ್ದೀವಾ? ఆయన రావడానికి సిద్ధంగా ఉంటున్నాడు, మనం సిద్ధంగా ఉంటున్నాం. ಅದಕ್ಕೆ ಹೇಳ್ತಾ ಇದೆ ಸಿದ್ಧವಾಗಿ. ಅಪೊಸ್ತಲನ ಪ್ರವಚನ ಗ್ರಂಥ ಸಿದ್ಧವಾಗು. అందుకే సిద్ధంగా ఉండని చెప్తూ ఉంటాం 4-5వ వచనంలో. ನಮ್ಮ ಪ್ರಯಾಣಕ್ಕೆ ಹೇಗೆ ಸಿದ್ಧವಾಗ್ತಾ ಇದ್ದೀವೋ, మన యొక్క ప్రయాణానికి ఏ విధంగా మనం సిద్ధమై ನಾವು ಹೇಗೆ ಸಿದ್ಧಪಟ್ಟಾಗ್ತಾ ಇದ್ದೀವೋ, ప్రతి ఒక్క విషయానికి ఏ విధంగా మనం సిద్ధపడిపోతూ ఉంటున్నాము. ಹೊರಗಿನ ಪ್ರಯಾಣಕ್ಕಾಗಿಯೇ ನಾವು ಸಿದ್ಧವಾಗ್ತಾ ಇದ್ದೇವೆ. ఈ లోక యొక్క ప్రయాణానికి మనం సిద్ధమైపోతూ ఉన్నాం. ಆದ್ರೆ ಕರ್ತನ ಬರುವಂತಕ್ಕೆ ನಾವು ಸಿದ್ಧವಾಗ್ತಾ ಇಲ್ವೋ? అయితే ఆయన యొక్క రెండవ రాకడಕ್ಕೆ మనం సిద్ధమవుతుంటున్నాం. ಎಲ್ಲಾದ್ರೂ ಅಲಸತನ ತೋರಿಸ್ತಾ ಇದ್ದೇವೋ? నిర్లక్ష్యం చేస్తూ ఉంటున్నామా? ಎಲ್ಲಾದ್ರೂ ನಾವು ಆ ಒಂದು ಕರ್ತನಿಂದ ದೂರ ಆಗ್ತಾ ಇದ್ದೇವೋ? ఎక్కడైనా మనం ఆ యొక్క దేవుని నుండి తప్పిపోతూ ఉంటున్నామా? ಅದರಿಂದ ಆತನು ಹೇಳ್ತಾ ಇದ್ದಾನೆ, అందును బట్టి అర్థం చెప్పుకుంటున్నాను, ಅಯ್ಯೋ ಬೇಗನೆ ಬರುತ್ತೇನೆ, నేను త్వరగా వచ్చుచున్నాను. ಈ ಪುಸ್ತಕದಲ್ಲಿ ಬರೆದಿರುವ ಪ್ರವಾದನ ಮಾತನ್ನು ಕೈಗೊಂಡು ಧನ್ಯರು ಎಂಬುದನ್ನು ನಾವು ನೋಡುತ್ತೇವೆ. ఈ యొక్క గ్రంథంలో రాయబడిన యొక్క మాటలను గైకున్న వాడు ధన్యుడు చెప్తూ ఉంటున్నాడు. 27ನೇ ಅಧ್ಯಾಯ 7ನೇ ವಚನ ಪ್ರಕಟಣೆಯಲ್ಲಿ ಹೇಳ್ತಾ ಇದೆ ಪ್ರಿಯರೇ. 21-7వ వచనంలో చెప్తుంటే ప్రకటన గ్రంథంలో, ఇగో ಬೇಗನೆ ಬರುತ್ತೇನೆ, ఇదిగో త్వరగా వచ్చుచున్నాను. 22:7
ಪ್ರತಿಯೊಬ್ಬರಿಗೂ ಅವರವರ ನಡತೆ ಪ್ರಕಾರ ಕೊಡುವಂತ ಪ್ರತಿಫಲ ನನ್ನ ಕೈಯಲ್ಲಿದೆ. 12ನೇ ವಚನ ನೋಡ್ತೀವಿ. 12వ వచనంలో ప్రతి ఒక్కరు వారి యొక్క క్రియల చొప్పున జీతం ఇవ్వబడింది. 12వ వచనం చూడవచ్చు. ಇದಕ್ಕೆ ನಾವು ಸಿದ್ಧವಾಗೋಣ. ఆ యొక్క జీతాన్ని తీసుకోవడానికి మనం సిద్ధమై ఉంటున్నాం. ಕರ್ತನ ಸನ್ನಿಧಾನದಲ್ಲಿ ನಮ್ಮ ನಿರೀಕ್ಷೆಯನ್ನು ಕರ್ತನ ಮೇಲೆ ಇಡೋಣ. ఆ యొక్క ఆయన సన్నిధిలో మన యొక్క నిరీక్షణను ఆయన పైన మనం ఉంచుతూ ఉంటున్నామా? ದಾವೀದನ ರೀತಿಯಲ್ಲಿ ಮಾದರಿಯ ಜೀವಿತವನ್ನು ನಾವು ಜೀವಿಸೋಣ. దావీదుకున్నంత ఒక మాదిరి జీవితాన్ని మనం చూస్తున్నామా? దావీదను కರ್ತನ ಮೇಲೆ ಆಧಾರಪಡನು. ఆ యొక్క దావీదు దేవుని పైన ఆధారపడ్డాడు. ಯೆಹೋವ ಅಥವಾ ದೇವರೇ ಎಂಬುದನ್ನು ಆತನ ಮೇಲೆ ಆಧಾರಕೊಂಡನು. ఆయన దేవుడే ఆయన సర్వమైనని ఆయన పైన ఆధారపడ్డాడు. ಆತನು ಆಲೋಚನೆ ಕೊಡುವನೆಂಬುದನ್ನು ನಂಬಿದನು. ఆ యొక్క దేవుడు ఆలోచన ఇచ్చేవాడుగా నమ్మినాడు. ಕರ್ತನಲ್ಲಿ ಸ್ಥಿರವಾಗಿ ಸ್ಥಿರತೆಯನ್ನು ಆತನು కాపాడుకొಳ್ತೀನಿ ಎಂಬುದನ್ನು ಆತನು ಹೇಳ್ತಾನೆ. ఆ యొక్క దేవునిలో ఆ యొక్క స్థిరత్వాన్ని నేను కాపాడుకుంటానని నమ్మినాడు. ಮಾತ್ರವಲ್ಲದೆ అంత మాత్రమే కాదు, ಪುನರುತ್ಥಾನ ವಿಚಾರದಲ್ಲಿ ಆತನು ನಿರೀಕ್ಷೆ ಹೊಂದಿದ್ದಾನೆ ಎಂಬುದನ್ನು ನೋಡ್ತೇವೆ. పునరుద్ధాన సంబంధమైన నిరీక్షణ కలిగిన వాడుగా మనం చూస్తూ ఉంటున్నాం. ಮಾತ್ರವಲ್ಲದೆ ಹೊಸ ಒಡಂಬಡಿಕೆಯಲ್ಲಿ ನಿನಗೂ ನನಗೂ ಒಂದು ನಿರೀಕ್ಷೆ ಇದೆ. ఇంత మాత్రమే కాకుండా కొత్త నిబంధనలో నీకు నాకు ఒక నిరీక్షణ ఉంది. ಸಭೆ ಎತ್ತಲ್ಪಡುವಂತ ಸಂದರ್ಭದಲ್ಲಿ, సంఘం ఎత్తబడే సమయంలో, ಪ್ರಭು ಬರುವಂತ ಸಂದರ್ಭದಲ್ಲಿ, ఆయన వచ్చే యొక్క సమయంలో ನೀನು ನಾನು ಸಿದ್ಧವಾಗಬೇಕು. నీవు నేను సిద్ధమై ఉండాలి, ಪ್ರಿಪೇರ್ ಆಗಬೇಕು. సిద్ధపడి ఉండాలా. ಸಿದ್ಧವಾದರೆ ನಮಗೆ ಸಿಕ್ಕುವಂತ ಬಹುಮಾನ ಆತನ ಕೈಯಲ್ಲಿದೆ. సిద్ధపడి ఉన్నట్లయితే ಅವನವನ ನಡತೆ ಪ್ರಕಾರ ಕೊಡತಕ್ಕ ಪ್ರತಿಫಲ ನನ್ನ ಕೈಯಲ್ಲಿದೆ. వాని క్రియల చొప్పున ఇచ్చే యొక్క జీవితమైన చేతిలో ఉంది. ಕೊಡುವಾತನಾಗಿದ್ದೇನೆ. దాన్ని ఇచ్చేవాడుగా ఉంటున్నాం. ಅದನ್ನು ಸ್ವೀಕರಿಸುವವರಾಗಿರೋಣ. అదే దాన్ని తీసుకునే వారుగా మనం ఉంటున్నాం. ಕರ್ತನ ವಾಕ್ಯಗಳನ್ನು ಆಶ್ರಯಿಸಿ దేవుడి వాక్యాన్ని ఆశీర్వదించు.